వైల్డ్ రొమాన్స్. లాస్ట్ వీడియోలో ఈ మూవీనే రోస్ట్ చేశా. అలాంటి గలీజ్ రొమాన్స్ చూశాక నా బుర్రకి బ్రెయిన్ వాష్ అయిపోయింది. అరే రొమాన్స్ అంటే అలా ఉంటదా? చీ 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 చీ. సో డిసైడ్ అయిపోయా మంచి రొమాంటిక్ ఫిలిం చూద్దామని. దెన్ ఐ సా దిస్ మాస్టర్ పీస్ 24 hours రొమాన్స్. యూట్యూబ్ లో ఆల్మోస్ట్ 7 million వ్యూస్. అరే మంచి రొమాంటిక్ మూవీ అని స్టార్ట్ చేశా. 2.5 hours మూవీని 1.5 hour లో కంప్లీట్ చేశాక నేను అబ్జర్వ్ చేసింది వైల్డ్ రొమాన్స్ అండ్ 24 hours రొమాన్స్. ఈ 2 మూవీస్ లో చాలా సిమిలారిటీస్ ని చూసా. రెండిట్లో హీరో నేమ్ రామే, ఇద్దరు సైకో నా కొడుకులు, అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఫ్లవర్స్. స్టోరీ లైన్ కూడా సేమ్. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకేమైనా సేమ్ ఉందా అంటే ఎస్, లవడా. So let's go! Wild romance versus 24 hours romance. ఫస్ట్ డైరెక్టర్స్. వీళ్ళు ఏదో తీసేసి 4 రొమాంటిక్ సీన్లు పెడితే ఆడియన్సే చూసేస్తారులే అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మనోళ్ళు చూస్తారు. వీళ్ళకి కావాల్సింది కూడా అదే. స్టోరీ ఉండదు, స్క్రీన్ ప్లే ఉండదు, డైలాగ్స్ ఉండవు, లవడా గివడా ఏముండవు. బట్ అయినా ఆడియన్స్ ఎందుకు చూస్తారంటే అండ్ గట్టిగా మాట్లాడితే డైరెక్టరే అవసరం ఉండదు. అరే 90% ఆఫ్ ద మూవీ ఒక కొంపలోనే ఉంటది. ఇప్పుడు యాక్టర్స్. లిటరలీ ఒక్క లౌడీ లవడాగాళ్ళకు కూడా యాక్టింగ్ రాదు. వీడు ఎవడు? డి షోలో డాన్స్ కంటెస్టెంట్. కానీ ఇక్కడ వీడే హీరో. ప్లంబింగ్ పని చేసేవాడిని డాక్టర్ అయ్యి ఇంజెక్షన్ పొడువు అంటే వాడు చేతికి ఎందుకు పొడుస్తాడు? గుద్ద లోపలికే పొడుస్తాడు. సో అలానే డాన్స్ వేసేవాడిని హీరోగా పెడితే యాక్టింగ్ ఎందుకు చేస్తాడు? యాక్టింగ్ ని దెంగు. వీడు 24 hours రొమాన్స్ రామ్. వీడు వైల్డ్ రొమాన్స్ రామ్. వీడి రియల్ నేమ్ అర్జున్. వైల్డ్ రొమాన్స్ కాబట్టి డైరెక్టర్ కేమో అర్జున్ రెడ్డి లాంటి హీరో కావాలి. అందుకే అర్జున్ గారిని పెట్టేశాడు. ఇప్పుడు మన 0.5 GB రామ్స్ ఇద్దరి సిమిలారిటీస్ ని చూద్దాం. ఇద్దరు సైకోపాత్స్ ఫర్ దేర్ లవ్డ్ వన్స్. ఏయ్ దెంగే ఫస్ట్ ఇక్కడ నుంచి. ఆయన ఎవరు రమ్మను నిన్ను? దెంగే ఫస్ట్ ఇక్కడ నుండి. మూవీ మొత్తంలో వీళ్ళకి సగం డైలాగ్స్ ఇవే ఉంటాయి. నెక్స్ట్ హీరోయిన్స్ ని చూస్తారా? ఈ డైరెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్స్ రాసేటప్పుడు శేఖర్ కమల అయిపోతారు. హే రామ్ ఏం చేస్తున్నావు? లవడా. నైస్ జోక్. సీరియస్లీ ఎంత క్లీన్ అండ్ ఇన్నోసెంట్ గా చూపిస్తారో. లవ్ కోసం ఏమైనా చేస్తారు. ఇక్కడి నుంచి నీకు అన్నీ నేనే. నేను పడుకుంటాను బావా. ఎంత బ్యూటిఫుల్ గా రాసి కూడా లాస్ట్ కి ఎర్రి పూకుని చేసేది హీరోయిన్నే. నెక్స్ట్ సెకండ్ హీరోయిన్స్. ఎస్, ఒక్క హీరోయిన్ ని పెట్టి దాన్ని కూడా పద్ధతి గల్ల పతివ్రతగా పెడితే ఏ లౌడెక్కే బాలుగాడు ఈ లవడాలో మూవీని చూడడు. అండ్ ఈ అమీర్పేట అర్జున్ రెడ్డి గల్ల మొహం చూసి స్టార్టింగ్ లోనే తీసి దొబ్బుతారు. సో అందుకే కలరింగ్ కోసం, స్టోరీని షిట్ చేయడం కోసం, రిటెన్షన్ గ్రాఫ్ పెంచడం కోసం అండ్ ఆడియన్స్ మూవీని చూసి కోసం 2 heroines. So these baddies, not this. Main purpose in the movie is నాతో రొమాన్స్ చేయాల్సింది. ఇంత అందమైన అమ్మాయితో పడుకోవాలని. ఇక స్టోరీ 24 hours రొమాన్స్ మీద ఫోకస్ చేద్దాం. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, షిట్టే ఉంటది. మధు రామ్ లవర్స్. ఇద్దరూ కలిసే ఉంటారు. ప్రేమ ఎక్కువై కాదు, దెబ్బ వేసుకోవటానికి. ఏదో అప్పుడప్పుడు అనుకుంటున్నారేమో. ప్రతిరోజు మా ఊడికి రొమాన్స్ అంటే పిచ్చి. బట్ ప్రతిరోజు అంటే ఎవరికైనా ఇబ్బందేగా. చాలా పెయిన్ ఉంటుంది రామ్. జంతువులో చేస్తున్నావు తెలుసా? అది వీడు పెద్ద కామిస్ట్, ఇదేమో నిదానమే ప్రధానం. వీళ్ళిద్దరు లవర్సు, ఇది ఒక స్టోరీ. అయినా ప్రతిరోజు ఏంట్రా? ఆకలిస్తుంది, డిన్నర్ చేద్దామా? ఇవాళ నేను నీకు తినిపిస్తా. తిట్టినా కొట్టినా గానీ ఎంతో ప్రేమగా తినిపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏమీ ఆశించకుండా ఆకులు కూడా పేకడు వీడు. మధు నాకు వర్క్ టైం అవుతుంది, నువ్వు వస్తే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా. ఈ రోజు కుదరదు రామ్. మధు నీకు తెలుసు కదా ఈ పని చేయకపోతే నేను వర్క్ చేయలేనని. పీరియడ్స్ రామ్. అయితే ఏంటి? అరే బ్యాన్చోత్, ఏం పీరియడ్స్ అనుకుంటున్నావురా? దీంట్లో కొంచెం బెటర్ గా చూపించారు. ఆ వైల్డ్ రొమాన్స్ లో చాలా వైల్డ్ గా చూపిస్తారు. అవును, డేట్లోనా? యా అవును. మరెందుకు వచ్చావు? ఇప్పుడే బాగుంటుంది, పెయిన్ మొత్తం
చంపోయి. చి ఏం ఎర్రిపుగ్గల్లాగున్నారా. ఈ బోషెడికే గాడితోనే దీనికి కష్టంగా ఉంది అనుకుంటే ఇంకో దరిద్రం కూడా అంటుకుంటది. కీర్తి దీనికి లేతగా బ్రేకప్ అయి ఉంటది. దీనికి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటానికి ఫ్లాట్ కి పిలుచుకుంటది. ఇదేమో ఆఫీస్ కి పోతది. ఇంకా ఇది ఆ రామ్ గాడు ఇంట్లో చిల్. ఇది ఎంత దొబ్బి దాగి చిల్ అయినా నైట్ ఒంటరిగా పడుకోలేదు. ఎక్స్ గాడు కల్లోకొచ్చి కాటేస్తున్నాడంట. సో మధు ఇక్కడే పడుకోవచ్చు కదా. నువ్వు తన పక్కన పడుకుంటే నేను ఎవరి పక్కన పడుకోవాలి? నైట్ అంతా నిన్ను హక్ చేసుకుని కదా పడుకోవాలి. వసేయ్, మా వాడికి బ్యాటింగ్ కావాలంటే నువ్వు కలలో మీ వాడితో కాటు వేయించుకో, నేను మా వాడితో వేయించుకుంటా. గుడ్ నైట్. 24 hours రొమాన్స్ కాబట్టి చూస్తారా రొమాన్స్ ఎలా ఉంటుందో. మా కోపం వచ్చిందా? మధుమా ఏం చేస్తున్నామా? టీ చాలా బాగుందమ్మా. వీడు మామూలుగా మాట్లాడితేనే కంపరం వేస్తుంది. మధుమా అలా పిలవటం వింటుంటే యాక్. ప్రతిరోజు మధు ఆఫీస్కి పోయాక అబ్బో ఇంకా ఇద్దరూ కలిసి మందు తాగటం, సిగరెట్లు తాగటం, ముండ ముచ్చట్లు పెట్టటం, హ్యాపీ లైఫ్. బట్ మధు అబ్బే యార్, ఇంట్లో మా వాడితో బ్యాటింగే చిరాకు అనుకుంటే ఈ లవడాలో ఆఫీస్ ఇంకా చిరాకు వస్తుంది. చి. సరే, ఎంత పని చేసి వీకెండ్ అయినా దీనికి రెస్ట్ ఉంటుందా అంటే ఈమె గారి వీకెండ్ వైబ్స్ మామూలుగా ఉండవు. నువ్వు లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మన రూమ్కి వస్తే కాసేపు ఆడుకుందాం. ఆడుకుంటారా? దేంతో ఆడుకుంటావురా? క్రికెట్ బాల్ తోనా, ఫుట్బాల్ తోనా, లేదా లవడాకా బాల్ తోనా? ఇది ఇందుకే పెట్టారు 24 hours రొమాన్స్ అని. కానీ చూపిస్తారా అంటే నో. 2 hours 22 minutes 23 seconds మూవీలో 23 seconds రొమాన్స్ కూడా చూపించరు. బట్ వైల్డ్ రొమాన్స్ లో మాత్రం ఈ పత్తి గింజ 10 సార్లు కనపడితే 10 సార్లు వేసుకోవటమే. అది కూడా వైల్డ్ గా. టైటిల్ జస్టిఫైడ్. ఒకసారి మధు వీకెండ్ వైబ్స్ ని చూద్దాం. లేచింది, కాఫీ చేసి దీనికిచ్చింది, వీడికి ఇచ్చింది, నచ్చలేదు, దెంగులు. టిఫిన్ చేసింది, ఇచ్చింది, నచ్చలేదు, దెంగులు. వాడికి ఎలానో నచ్చదు అని లంచ్ ప్రిపేర్ చేయదు, మళ్ళీ దెంగులు. అరే పొద్దున్నుండి పని చేస్తూనే ఉన్నా, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మన రూమ్కి వస్తే కాసేపు ఆడుకుందాం. సరే. అరే ఈ రోజు మొత్తం పని చేసి నా పని అయిపోయింది. ప్రశాంతంగా నిద్రపోవాలి. మధురా పడుకో. ఈ సైకో సాలేగాడు దీన్ని లవ్ చేయకముందు ఎలా ఉంటాడో చూస్తారా? హాయ్ అండి, నా ఫ్రెండ్ గురించి వచ్చానండి. మీరు కూడా ఇక్కడే ఉంటారా అండి? అంటే రెస్పెక్ట్ ఇద్దామని. ఈ ఆలిబిత్రి ₹1 యాక్టింగ్ చూసే అది లవ్ చేసింది వీడిని. వీడు చేసే అతి వినయం యాక్టింగ్ చూస్తేనే అర్థమవుతుంది వీడు లవర్ బాయ్ కాదు, పెద్ద లవడా బాయ్ అని. కానీ ఇది లవ్ చేస్తుంది. ఇంకేముంది, అతి చేసేవాడు కాస్త ఆవేశం స్టార్లా అయిపోయాడు. ఇక మధు ఆఫీస్ కి పోవటం, ఈ లవడా లౌడీ కలిసి డ్రింకింగ్, స్మోకింగ్, ముచ్చట్లు. ఒకసారి బ్యాడీ యాక్టింగ్ మీద కూడా లుక్ వేద్దాం. తెచ్చేసావా నా బుజ్జి ముండని? 2 బీర్లు తాగేసావా? తాగేసా. ఎలాగో నువ్వు తాగున్నా నేను తాగేసా. మరి ఆమ్లెట్ తినేసా. అరే ఇది కూడా యాక్టింగ్ చేయట్లా, యాక్టింగ్ ని దెంగు. ఇది ఇప్పుడు ఒక మ్యాటర్ చెప్పిద్ది. దీనికి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఓయోకి వెళ్ళిద్దంట. సో మనోడు ఈసారి నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నాకు చెప్పు. ప్రతిరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే గర్ల్ ఫ్రెండ్ ఉంది, అయినా సరిపోవట్లే. దాని ముందు కూడా సరసాలాడతారు. ఇక ఆ సర్సింగులు చూసి మధు ఫీలింగ్ సాడ్. నెక్స్ట్ దీనికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంతే, బ్యాటింగ్ షురూ. నైట్ దాంతో, డే టైంలో దీంతో. సరే బాగానే మేనేజ్ చేస్తున్నాడులే అనుకుంటే నో. పాపంలే ఎమోషనల్ సపోర్ట్ ఇద్దామని పిలిస్తే దీనికే మోషన్స్ తెప్పించింది. ఆ రామ్ గాడు పెద్ద ఎర్రిపుగ్గాడు. డైలీ ఇది పడుకోవాలి, మళ్ళీ అన్ని చేసి పెట్టిందే గాక రివర్స్ లో దీనికే దెంగులు. సరే ఏమైనా ప్రేమ చూపిస్తాడా అంటే అస్సలు లేదు. అన్నిటికన్నా మించి దీని ఫ్రెండ్ తో ఇలా చేస్తున్నాడు. అయినా సరే నాకు నువ్వంటే చాలా ఇష్టం రా. ఇంకెప్పుడు అనిపిస్తే అప్పుడు నాతో పడుకోరా, కానీ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోకురా. ఏం మడ్డుందిరా వాళ్ళు. లవ్ లేదు, కేరింగ్ లేదు, లవడా లేదు, అసలు మనిషిలానే చూస్తలేదు. అలాంటి వాడి కోసం ఇదేమో ఇలా. ఇక లాస్ట్ కి మీ ఇద్దరే వేసుకోండి అని దాని ఫ్లాట్ లో నుండి అదే వెళ్ళిపోతుంది. అంతే, మూవీ ఎండ్. గర్ల్ ఫ్రెండ్ తో ఇలా చేయటానికి వీడికి సిగ్గులేదా? ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో అలా చేయటానికి దీనికి సిగ్గులేదా? వీడి గురించి తెలిసి కూడా ఇంకా వాడినే కావాలనుకుంటున్నా దీనికి సిగ్గులేదా? ముగ్గురికి ఉంది, చూస్తున్న మనకే సిగ్గులేదు.
ఏముందిరా స్టోరీలో, వీళ్ళిద్దరు లవర్స్, ఒక లౌడీ వచ్చి జాయిన్ అయింది, ఈ లవడాగాడు ఈ లౌడీతో బ్యాటింగ్, అది దీనికి తెలిసింది, అంతే ఎండ్. ఈ ఎర్రిపూకు స్టోరీని 2 hours 22 minutes లాగారు. ఇంకా వరస్ట్ ఆ 6.7 million వ్యూస్. హౌరా హౌ. ఆ వైల్డ్ రొమాన్స్ కూడా అంతే, బావా మరదల్ మధ్యలో ఒక లౌడీ, అంతే, ఇద్దరు విడిపోతారు. ఎవరికైనా బిజినెస్ చేయాలి అని ప్లాన్ ఉంటే ఇది మంచి ఆప్షన్. ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ని సెట్ చేయండి. రొమాన్స్ చేయడానికి ఒక లవడాగాడిని లౌడీని సెట్ చేయండి. వీళ్ళిద్దరికి లింక్ పెట్టి ఆ హీరోయిన్ ని ఎర్రిపూకుని చేయండి, అంతే, గొద్దబగల వ్యూస్, డబ్బులు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్.